సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. దేవునికి స్తోత్రాలు. ప్రభువునందు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభువుల వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, మీరంతా బాగున్నారు కదా? ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు కదా? మంచిది. ఈరోజు కూడా ఒక మంచి మాటని మీకు నేను జ్ఞాపకం చేయాలని ముందుకు వస్తున్నాను. ఏంటి ఆ మంచి మాట అంటే, చాలా మంది మనుషులలో ఉన్నటువంటి ఒక ఆలోచన. ఏం ఆలోచిస్తారయ్యానంటే, మనకు ముందు రాబోయేటువంటి రోజులలో మన పరిస్థితి ఎలా ఉండబోతుంది, మనం ఎలా ఉండబోతున్నాం అని తెలుసుకునేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాలైన ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది చెయ్యిలు చూపించుకుంటారు, నాకు ముందు రోజుల్లో ఏం జరగబోతుందో చెప్పండి అని. మరి కొంతమంది ఎక్కడెక్కడికో వెళ్తారు, ఎవరెవరినో అడుగుతారు. ఇలాగా రకరకాలైనటువంటి విధాలుగా మనుషులు జరగబోయే దానిని గురించి తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తారు. అయితే దేవుని వాక్యమే జరగబోయే దానిని గురించి మనకు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీకు రాబోయేటువంటి రోజులలో నీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, నీవు ఎలా ఉండబోతున్నావు అనేటువంటి సంగతులు దేవుని వాక్యములో నుంచి స్పష్టమైన ఆధారంతో ఒక మాటని మీ ముందర నేను పెడుతున్నాను. ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ మాటని మీరు గమనించాలని మనవి చేస్తుంటున్నాను. ఒకసారి దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ప్రియులారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను జరగబోయేదానికి ముందుగానే ఈ మాటలు మనకు చెప్తున్నాడు. ముందు అనేటువంటి మాటని ఇక్కడ చూడగలం. ఆపత్తు రాక మునుపు అంటే ఆపద లేకపోతే అరిష్టం రాకముందు. కింద లైన్ చూడండి, ఘనతకు ముందు. ఆపత్తు రాకముందు, ఘనతకు ముందు. ముందు అనేటువంటి మాటని చాలా స్పష్టంగా సొలొమోన్ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే, తుఫాను రాకముందు ఎలా ఉంటుందో వాతావరణం అంతా ఎంత బాగుంటుందో మనం ఎరుగుదాం. అలాగే ఘనత రాకముందు ఎలాంటి విధముగా మనిషి ఉంటాడు, విపత్తు రాకముందు ఎలాంటి విధంగా మనిషి ఉంటాడు అని
ఇక్కడ చాలా స్పష్టంగా సొలొమోను మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఆపత్తు రాకముందు అంటే ఒక అరిష్టం లేదా ఒక శ్రమ లేదా ఒక శోధన రాకముందు మనిషి ఎలా ఉంటాడంట? నరుని హృదయము అతిశయపడును. అతిశయము అంటే గర్వము. గర్వపడతాడంట. దేనికి ముందు? ఆపత్తు రాకమునుపు. ఒక మనిషి మీదకి శ్రమ లేదా ఒక మనిషి మీదకి ఏదైనా కీడు రాకముందు ఆ మనిషి ఎలా ఉంటాడంటే గర్వపడుతూ ఉంటాడు. గర్వం. దేవుని వాక్యం అంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఈ రోజున చాలా మంది మనం చూస్తున్నాం, అన్నీ తెలిసినోళ్ళు అణిగిమణిగి ఉంటున్నారు. కానీ ప్రియ సేవకులు క్రీస్తుదాసు గారు ఒక సామెత చెప్పెళ్ళాడు. అన్ని ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటదంట, ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడతాదంట. అలాగా అన్నీ తెలిసిన వాళ్ళు ఎప్పుడూ కూడా గర్వము పడరు. కానీ చాలా మందిలో ఈ రోజున దేవుని బిడ్డలో గర్వము అనేది మనం చూస్తున్నాం. నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఇలాగే ఉంటాను, నేను ఎవరి మాట వినను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చిన పని విధంగానే నేను నడుచుకుంటాను. ఇవన్నీ ఏంటి అంటే గర్వము అయినటువంటి లక్షణాలు అన్నమాట. విపత్తు రాకమునుపు అంటే ఒక మనిషి మీదకి అరిష్టం లేదా శ్రమ లేదా శోధన రాకముందు ఆ మనిషి హృదయం ఎలా ఉంటుందంటే అతిశయపడుతుంది, గర్వపడుతుంది. నీకు రాబోయేటువంటి రోజులలో నువ్వు ఎలా ఉండబోతున్నావంటే, నువ్వు గర్వపడ్డావంటే రాబోయేటువంటి రోజుల్లో ఏదో ఒక విపత్తులో నువ్వు పడబోతున్నావు. దేవుడు చాలా స్పష్టంగా సొలొమోను ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు గమనించాలి, రాబోయేటువంటి రోజుల్లో నువ్వు విపత్తులో లేదా నాశనములో పడుతున్నావంటే నీవు ఇప్పుడే గర్వపడుతూ ఉంటావు. గర్వము కనుక నీ హృదయంలో ఉంటే రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేది ఇదే నీకు. అయితే ఘనతకు ముందు అంటే, ఘనత అంటే ఒక గౌరవం, ఒక మర్యాద. ఘనతకు ముందు ఏముంటుంది చూడండి. ఘనతకు ముందు వినయముండును. దేవునికి స్తోత్రం. తగ్గింపు ఉంటుంది. ఒక మనిషికి గౌరవం రాకమునుపు ఎలా ఉంటుందంట? వినయం ఉంటుంది. వినయం అనగా తగ్గింపు ఉంటుంది. ప్రియ బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరునిలో నరునిగా వచ్చాడు, మనుషుల్లో ఒక మనిషిగా వచ్చాడు. ఆయన దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడు. అయినా ఈ లోకంలో ఆయన సాదాసీదంగానే ఉన్నాడు. ఎప్పుడు కూడా తను గర్వపడినట్టు, గర్వంగా ప్రవర్తించినట్టు మనం చూడబోము కూడా. ఆయన దీనత్వము ధరించుకున్నాడు, ఆయన వినయముగానే ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలు, రాబోయేటువంటి రోజుల్లో నీకు ఘనత రావాలంటే, నీకు గౌరవం రావాలంటే నువ్వు ఖచ్చితంగా వినయము కలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలి. వినయము కలిగినటువంటి మనస్సు నీకు ఉండాలి. రాబోయేటువంటి రోజులు ఎలా ఉండబోతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావా? నీవు గనక గర్వపడితే ఏదో విపత్తు రాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. నీకు రాబోయే రోజుల్లో గౌరవం లేదా ఒక ఘనత దక్కాలంటే నీలో వినయం ఉండాలి. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎప్పుడూ కూడా విపత్తులో పడకుండా మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అని అంటే, మనం గౌరవాన్ని, ఘనతని తగ్గించుకోవాలి. ఈ గౌరవం, ఈ ఘనత రావాలి అని అంటే మనం ఎలా ఉండాలి? వినయము కలిగి ఉండాలి. ఎవ్వరి మాట అయినా సరే ధిక్కరించే వారము కాకుండా వినయము కలిగి నడుచుకుందాం. దేవుని యొక్క ఘనతని, గౌరవాన్ని పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా